హైదరాబాద్ లంగర్ హౌస్లో కార్ బీభత్సం సృష్టించింది. కార్ డ్రైవర్ మద్యమత్తులో బైక్ అలాగే ఆటోలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూ వీలర్పై ప్రయాణిస్తున్న భార్య భర్తలు అక్కడికక్కడే చనిపోగా ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను ఉస్మానియా మార్చికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్ డ్రైవర్ పవన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన నవ దంపతులు దినేష్ మోనా ఠాకూర్లుగా పోలీసులు గుర్తించారు. దంపతులు బంజారాహిల్స్లోని నందీనగర్లో నివాసం ఉంటారు. 2 రోజుల క్రితం దినేష్ బర్త్డే ఉండటంతో వారు లంగర్ హౌస్ వెళ్లారు. రాత్రి లంగర్ హౌస్ నుంచి నందీనగర్కు బైక్పై వీళ్ళు బయలుదేరారు. అదే సమయంలో మత్తులో వేగంగా వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ దంపతులిద్దరు కూడా ఘటనా స్థలంలోనే చనిపోయారు. భార్య మోనా ఠాకూర్ 2 నెలల గర్భిణి. ఇంటి నుంచి బయలుదేరి కిలోమీటర్ దూరం రాగానే ఈ ప్రమాదం జరిగింది. నవదంపతుల మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అయితే ప్రమాదంలో మృతి చెందిన మోనా ఠాకూర్ దినేష్కు 2 పిల్లలు కూడా ఉన్నారు. శనివారమే దినేష్ కుటుంబం గోవా నుంచి వచ్చింది. లంగర్ హౌస్ ఇంటి నుంచి బంజారాహిల్స్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన 5 నిమిషాల్లో ఈ ప్రమాదంలో చనిపోయారనే వార్త వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 2 పిల్లలు అనాథలయ్యారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. లంగర్ హౌస్లో జరిగిన ప్రమాదం 2 కుటుంబాలని విషాద ఛాయల్లోకి నెట్టేసింది. ప్రస్తుతం మనం ఎవరైతే దంపతులు మరణించారో వారి ఇంట్లో ఉన్నామో వాళ్ళ తల్లిదండ్రులు ప్రస్తుతం మనతో ఉన్నారు. అంతేకాకుండా ఆ దంపతులకు సంబంధించిన పిల్లలు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడ నా దగ్గర ఉంటారు మేడం. నా దగ్గర 2 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి. వాళ్ళు సెకండ్ మ్యారేజ్ అయింది. వాళ్ళు గోవాకి వెళ్ళారు లాస్ట్ సండే. వెళ్ళి నిన్న 8:39 లోపల వచ్చిండ్రు. వచ్చి అన్నం తిన్నారు. తిని వాళ్ళ అత్తగారు బంజారాహిల్స్లో ఉంటారు అనమాట. వెళ్ళొస్తాం మమ్మీ అని 9:30కి అట్లా వెళ్ళారు. వెళ్ళి 5 నిమిషాలు అయిందో లేదో మా మనమడు వచ్చిండు యాక్సిడెంట్ అయిందని. ఇక ఆన్ ద స్పాట్ మేము వెళ్ళిపోయాను వాలివ్ హాస్పిటల్. ఇది జరిగింది. అక్కడ ఆన్ ద స్పాట్లో మా కూతురు చనిపోయింది. మా అల్లునికి ఇంకా 35 మినిట్స్ ఉందంట ప్రాణం. ఒక ముస్లిం పిల్లగాడు ఫోన్ చేస్తుండంట అంబులెన్స్కు, పోలీసు వాళ్ళకు ఎవ్వరు రాలేరంట. చెప్పిండు ఆయన మొత్తమే. మళ్ళీ ఆడ పోయినాక ఆటో తీసుకొని 2 ఆటోలు తీసుకొని అలివి హాస్పిటల్కి వెళ్ళిపోతే మా అల్లుడు ఏం చేసి వాళ్ళకి కింద పడ్డాడంట. ఆయన ఆన్ ద స్పాట్. మా కూతురు అయితే ఇక్కడ ఆన్ ద స్పాట్లోనే వెళ్ళిపోయింది. జరిగిన వెంటనే మీరు అక్కడికి వెళ్ళారా? జరిగిన వెంటనే వెళ్ళిపోయినాం మేము. అక్కడ అలివి హాస్పిటల్ తీసుకుపోమని ఎంబడే వెళ్ళిపోయినా నేనైతే. మా మనమడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక పిల్లలు ఇంట్లో ఉండమంటుండక ఆట కట్టుకొని వచ్చేసిన రాత్రికి. ఏం చేయాలో చెప్పమ్మా. మీరు వెళ్ళిన వెంటనే అక్కడ ఎట్లుందమ్మా సిచ్యువేషన్? అంటే ఇంకా చాలా మంది కూడా గాయాలైనవి కూడా చెప్తున్నారు. అప్పుడు అక్కడ సిచ్యువేషన్ అటు ఇవతల సైడ్ ఉండే వాళ్ళు, మా కూతురు వాళ్ళు ఇటు సైడ్ ఉండే. నా బిడ్డ దాంట్లో నేనున్నా మేడం. నేనేం చూసుకోలేను. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. నేనేం చూసుకోలేదు. మా కూతురు దగ్గర ఉన్న నా బాధ నాకే ఉంది. ఎవరి దగ్గర పోయి ఏం చేయాలి చెప్పు. పిల్లలు ఇవే చిన్న ఈమె పెద్ద అమ్మాయి నా దగ్గరనే ఉంటారు. ఇక్కడే ఉంటారు మీతో పాటు? నాతో పాటే ఉంటారు. చిన్న పిల్లలు ఇక్కడనే ఉంటారు వీళ్ళిద్దరు. ఇక పిల్లలకు మంచి చదివించుకునేది అన్నీ చేసుకునేది మేడం, ఏ లోటు లేకుండా. ఇక ఇప్పుడు కష్టమవుతుంది. ఏం చేస్తాం చెప్పు. సో చూసిన కదా, నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఆ సమయంలో ఎవరైతే ఆ స్విఫ్ట్ డీజర్కి సంబంధించిన డ్రైవర్ ఉన్నారో అతనికి బ్రీత్ అనలైజర్ చేయగా దాదాపు 130కి పైగా కూడా బ్రీత్ అనలైజర్లో వచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. లంగర్ హౌస్ సంబంధించిన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ సంఘటనకి సంబంధించి కూడా చూసుకుంటే చాలా విషాద ఘటన అనే చెప్పాలి. ఒకవైపు 2 పిల్లలు ఉన్నారు. అంటే 2 దంపతులు కూడా గోవాకి వెళ్ళి వచ్చారు. ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగిన కారణంగా కూడా 2 పిల్లలు కూడా అనాథలైన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సతీష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.